అర్జునుడి గాండీవం అసలు రహస్యం. మహాభారతంలో అర్జునుడి పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చేది ఆయన చేతిలోని గాండీవం. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఈ విల్లు సాధారణమైనది కాదు. దీని వెనుక బ్రహ్మదేవుడి నుంచి మొదలై వందల సంవత్సరాల పాటు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణముంది. చాలామందికి ఇది అగ్నిదేవుడిచ్చాడని మాత్రమే తెలుసు. కానీ దీని అసలు యజమాని ఎవరు? ఇది అర్జునుడి చేతికి ఎలా వచ్చింది? మహాభారత యుద్ధాన్ని మలుపు తిప్పిన అత్యంత శక్తివంతమైన విల్లు గాండీవం. దీని రంగు నిరంతరం మారుతూ ఉంటుంది. దీని నారి అంటే తాడు నుండి వచ్చే శబ్దం వింటేనే శత్రుసైన్యం గుండె ఆగి చనిపోయేది. మరి అంతటి మహిమాన్వితమైన విల్లు అసలు ఎవరిది? అగ్నిదేవుడి దీనిని అర్జునుడికి ఎందుకివ్వాల్సి వచ్చింది? మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ఈ విల్లు ఏమైపోయింది? చాలామంది అర్జునుడి కోసమే ఈ విల్లు పుట్టింది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గాండీవాన్ని స్వయంగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తయారుచేశారు. బ్రహ్మదేవుడు దీనిని సాధారణ కట్టెతో కాకుండా ఒక పవిత్రమైన స్వర్గలోక వృక్షంతో ఎంతో మహిమాన్వితంగా రూపుదిద్దారు. దీనిని ఏ ఒక్కరో ఇద్దరో కాదు, అర్జునుడి కంటే ముందు 3 మహాదేవతలు ఉపయోగించారు. బ్రహ్మదేవుడు దీనిని సృష్టించి 100 సంవత్సరాలు తన వద్దే ఉంచుకున్నారు. ఆ తర్వాత దీనిని ప్రజాపతికి ఇచ్చారు. ప్రజాపతి వద్ద దీనిని 85 సంవత్సరాలు ఉంది. ప్రజాపతి తర్వాత ఈ విల్లు దేవేంద్రుడి చేతికి వచ్చింది. ఇంద్రుడు దీనిని 500 సంవత్సరాల పాటు ఉపయోగించి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఇంద్రుడి తర్వాత ఇది వరుణదేవుడు అంటే సముద్రాల అధిపతి వద్దకు చేరింది. వరుణదేవుడు దీనిని అత్యంత పవిత్రంగా తన ఆయుధాగారంలో దాచి ఉంచాడు. అలా దేవతల చేతులు మారుతూ వచ్చిన ఈ అస్త్రం చివరికి భూలోకంలో అర్జునుడి వద్దకు ఎలా వచ్చింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకరోజు అగ్నిదేవుడు తీవ్రమైన అజీర్తి అంటే కడుపునొప్పి వ్యాధితో బాధపడుతూ శ్రీకృష్ణుడు అర్జునుల వద్దకు వస్తాడు. ఇంద్రుడి రక్షణలో ఉన్న ఖాండవవనం అనే దట్టమైన అడవిని గనక తాను దహిస్తే అందులోని ఔషధ మూలికల వల్ల తన వ్యాధి నయమవుతుందని చెప్తాడు. కాని తాను అడవిని దహిస్తుంటే ఇంద్రుడు వర్షం కురిపించి ఆపేస్తున్నాడని, కాబట్టి ఇంద్రుణ్ణి అడ్డుకొని తనకు సహాయం చేయమని కోరతాడు. అర్జునుడు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. కాని ఒక మాట చెప్తాడు. అగ్నిదేవా, ఇంద్రుడితో పోరాడడానికి నా దగ్గర సరైన రథం, అక్షయ పాత్రలాంటి అమ్ముల పొది మరియు నా శక్తికి సరిపడ బలమైన విల్లు లేవు అని అడుగుతాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుణ్ణి ప్రార్థించి ఆయన ఆయుధాగారంలో ఉన్న గాండీవాన్ని తెప్పించి అర్జునుడికి బహుమతిగా ఇస్తాడు. దాంతోపాటు ఎప్పటికీ బాణాలు అయిపోని 2 అక్షయ తూనీరాలు అంటే క్వివర్స్, ఒక దివ్యమైన రథాన్ని కూడా ఇస్తాడు. గాండీవం ప్రత్యేకతలు: 1,00,000 బాణాలు. ఈ విల్లు ఒకేసారి 1,00,000 బాణాలను సంధించగలదు. వినాశనం లేనిది. దీనిని ఏ ఇతర ఆయుధంతోనూ విరగ్గొట్టలేరు. దేవతలు, గంధర్వులు సైతం దీనిని పూజించేవారు. భారమైనది. అర్జునుడు, కృష్ణుడు లాంటి మహావీరులు తప్ప సాధారణ మనుషులు దీనిని కనీసం ఎత్తలేరు కూడా. ఈ గాండీవంతోనే అర్జునుడు ఖాండవవన దహనంలో ఇంద్రుణ్ణి సైతం ఓడించి అగ్నిదేవుడికి సహాయం చేశాడు. ఆ తర్వాత మహాభారత యుద్ధంలో కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడాడు. మహాభారత యుద్ధం ముగిసింది. ధర్మరాజు హస్తినాపురానికి రాజయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడనే వార్త వినడానే పాండవులు కూడా మహాప్రస్థానానికి అంటే హిమాలయాలకు బయలుదేరుతారు. అప్పుడు కూడా అర్జునుడు తన గాండీవాన్ని, అక్షయ పాత్రలను వదలకుండా తనతోనే తీసుకువెళ్తాడు. వారు నడుచుకుంటూ ఎర్రసముద్ర తీరానికి చేరుకుంటారు. అప్పుడు వారి దారికి అడ్డంగా సాక్షాత్తు అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు. అగ్నిదేవుడి ఆదేశం: అర్జునా, నీ భూలోక అవతార కార్యం ముగిసింది. ఈ గాండీవం భూలోకానికి చెందినది కాదు. ఇది వరుణదేవుడి సొత్తు. దీని అవసరం ముగిసింది కాబట్టి దీన్ని తిరిగి సముద్రంలో పడేసి వరుణదేవుడికి అప్పగించు అని చెప్తాడు. అర్జునుడు భారమైన హృదయంతో ఆ దివ్య విల్లును, అమ్ముల పొదిని సముద్రంలో విసిరేస్తాడు. అలా బ్రహ్మదేవుడితో మొదలైన గాండీవం ప్రయాణం తిరిగి సముద్రగర్భంలోనే ముగిసిపోయింది. మహాభారతంలోని ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.